ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ ఆనందపల్లి పరశురామేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. నూతన ధ్వజస్తంభానికి విశేష అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్త జనసందోహం మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయదారులు నెల్లూరు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జ్యోతి దంపతులతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భర్తల గిరినాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు నాగరాజు నాయుడు, హేమాక్షి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆశీర్వచనం అందరికీ ఆశీర్వచనం చేసేసి నన్ను ఏతత్ గుడిమల్లం నామానంత గ్రామ క్షేమాభివృద్ధిరస్తు విశ్వశాంతి ప్రాప్తిరస్తు విశ్వస్తుత కళ్యాణ సమృద్ధిరస్తు. అందరూ కూడా ఇప్పుడు ధ్వజస్తంభానికి అభిషేకం చేయించున్నారు. అందరూ కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ఈరోజు స్వామివారి దయ వల్ల, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈరోజు గుడిమల్లం గుడిలో గజస్తంభం అనేది ఈరోజు నిలబెట్టడం జరిగింది. మరి దాత బీదా రవిచంద్రన్న నెల్లూరు వాసులు ఎమ్మెల్సీ గారు మరి వాళ్ళు వచ్చి డొనేట్ చేసి, అది కూడా తమాషా ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి. వాళ్ళ దంపతులు వస్తుంటే మరి వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ కాళహస్తి టెంపుల్ కాదు గుడిమల్లానికి పోవాలి ఈరోజు అని చెప్పి ఆయన తీసుకురావడం. వచ్చిన వెంటనే రవణ ఈ స్తంభం ఎందుకు సరిగ్గా లేనట్టుంది అంటే మా చైర్మన్ గారు గిరి గారు, అయ్యా మేము కూడా దాతల కోసం చూస్తున్నాం, ఇది కట్టాలనుకున్నాము, కొత్తది పెట్టాలనుకున్నాం అని లోపలికి ఇమీడియట్గా ఆయన శాంక్షన్ చేసి లేదు మేము చేస్తామని చెప్పి, అంటే స్వామివారు ఆయన్నే పిలిపించుకొని చేసుకున్నాడు. నిజంగానే ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా చేతుల మీద ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త వ్యవసాయం పెట్టడం అనేది మా పూర్వజన సుకృతం. అటనే ఈరోజు వీఆర్ ప్రౌడ్ టు సే, ఏదైతే మనం కాఫీ టేబుల్ బుక్స్, అడ్వర్టైజ్మెంట్స్, మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చేసిన తర్వాత పోయిన సంవత్సరం అంటే వైసీపీ టైంలో 3,000 నుంచి 4,000 అట్లా ఉండింది. తర్వాత మనం వచ్చిన తర్వాత 10,000 అయింది. తర్వాత లాస్ట్ ఈ సంవత్సరం శివరాత్రికి 43,000 పైచిలకు మంది వచ్చారు. దాని తర్వాత వచ్చే సంవత్సరం 1,00,000 మంది వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అట్లనే అకామిడేట్ చేస్తున్నాం, రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి 2 చేతులైతే మేము మొక్కుతున్నాం. ఎందుకంటే రోడ్ వైడనింగ్ కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉన్నారు, రోడ్ డెవలప్మెంట్స్ కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉన్నారు. అట్లనే చుట్టుపక్కల ఏమైతే ప్రెమిసెస్లో ఉందో వాళ్ళందరూ కూడా కొత్త కొత్త ఇల్లులు అవన్నీ కూడా తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి ప్రాపర్గా చేసే కార్యక్రమం అనేది మేము చేపడుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.